హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సుమా గిరీష్. బిర్యానీ లవర్స్కి అయితే సండే వస్తే చాలు బిర్యానీ చేసుకొని తినాలనిపిస్తుంది కదా. నా స్టైల్లో 1 pot రెసిపీ చికెన్ బిర్యానీ చూపించేస్తాను, మీరు ట్రై చేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కుక్కర్లో గీ యాడ్ చేసుకోవాలి. గీ కరిగిన తర్వాత బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, కసూరి మేతి, స్టోన్ ఫ్లవర్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని మంచి స్మెల్ వస్తున్న టైంలో ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఒక 2 ఆనియన్స్ తీసుకోవాలి. నేను తీసుకున్న 1/2 kg చికెన్కి 2 ఆనియన్స్ పొడవుగా కట్ చేసి పెట్టుకున్నవి యాడ్ చేసుకోవాలి. అందులో పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకొని ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఇలా దూరగా వేపుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 to 3 tablespoons యాడ్ చేసుకోవాలి. అది పచ్చివాసన పోయి ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు కూడా వేపుకోవాలి. తర్వాత చికెన్ పీసెస్ యాడ్ చేసుకోవాలి. చికెన్ పీసెస్ యాడ్ చేసుకున్నాక మసాలాతో బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ చికెన్ బిర్యానీ చేసుకోవడానికి ఒక 20 minutes పడుతుంది, కానీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. చికెన్ని మసాలాతో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పైన లిడ్ పెట్టేసి చికెన్లో నుంచి వాటర్ బయటకు వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో చికెన్ని బాగా ఉడికించుకోవాలి. చికెన్ హాఫ్ కుక్ అయిన తర్వాత ఒక 2 టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇంతకీ మీరు దీన్ని చికెన్ బిర్యానీ అంటారా, చికెన్ పులావ్ అంటారా? చికెన్ ఇలా స్లోగా కుక్ చేసుకుంటేనే జ్యూసీగా పీస్ చాలా టెండర్గా ఉంటుంది. ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. 1/2 teaspoon పసుపు, టేస్ట్కి సరిపడా కారం, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి యాడ్ చేసుకొని టేస్ట్కి సరిపడా కల్లుప్పు యాడ్ చేసుకోవాలి. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ ఇంకా జ్యూసీగా తయారవ్వడానికి 1/2 cup పెరుగు యాడ్ చేసుకోవాలి. తర్వాత కొత్తిమీర, పుదీనా, ఇంకొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 minutes లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఆ స్పైసెస్ అన్నీ కూడా చికెన్ పీస్కి బాగా పడుతుంది. తర్వాత ఒక అరగంట పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్, వాష్ చేసి నానబెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి. ఈ బాస్మతి రైస్ 1 cup బాస్మతి రైస్కి 1.5 cup వాటర్ అనేది మెజర్మెంట్. రైస్ యాడ్ చేసుకున్న తర్వాత చికెన్తో బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడు మసాలా అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుంది. ఒక దగ్గరే ఉండి కిందంతా మసాలా, పైనంతా వైట్ రైస్ అలా లేకుండా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకొని ఒక 2 minutes ఇలాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు సరిపోయిందో లేదో తెలియాలి అంటే ఈ వాటర్ని కొద్దిగా టేస్ట్ చేస్తే తెలుస్తుంది అనమాట. సరిపోకపోతే ఇప్పుడు కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకొని పైన ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్ పెట్టుకోవాలి. ఇది ఒక మీడియం ఫ్లేమ్లో 3 whistles వచ్చిందంటే చికెన్ బిర్యానీ అయితే చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. చూసారు కదా, రైస్ కూడా పొడి పొడిలాడుతూ టేస్ట్ అంతే బాగుంటుంది. మీరు రొటీన్గా చేసుకునే చికెన్ బిర్యానీ కాకుండా నా స్టైల్లో చికెన్ బిర్యానీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సుమా గిరీష్.